అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీమతి కేవి సుమలత గారి కథ ప్రేమరాగం వినబోతున్నారు. ఈ కథ 2024లో సహరీ పత్రిక నిర్వహించిన సున్నితమైన రొమాంటిక్ కథల పోటీలో బహుమతి పొందిన కథ. సాత్విక్ ఇందాకే మావయ్య ఫోన్ చేశాడు. దివ్యకి పెళ్లి నిశ్చయమైందట. అవతలి వాళ్ళు పెళ్లి కూడా వెంటనే చెయ్యాలనడంతో తాంబూలాలకు ఎవరిని పిలవలేదని చెప్పాడు. వచ్చే నెలలోనే పెళ్లి, మనందరినీ తప్పకుండా రావాలని పిలిచాడు. శుభలేఖలు అచ్చు వేయించాక తీసుకుని మన ఇంటికి వస్తానన్నాడు. నీ పరీక్షలు అప్పటికి అయిపోతాయి కదూ అంది మంజుల. అటువైపు నుండి సమాధానం రాలేదు. సాత్విక్ ఉన్నావా, మాట్లాడవేంట్రా అంది మంజుల. అమ్మా, నేను పెళ్ళికి రాను, నేను ఇంట్లోనే ఉంటాను, మీరు వెళ్ళిరండి అన్నాడు సాత్విక్. అదేంటి, ఎందుకని రావు? మనం మామయ్య వాళ్ళింటికి వెళ్ళి 2 ఏళ్ళయింది. ఇదే వాళ్ళింట్లో మొదటి శుభకార్యం కాబట్టి అందరం తప్పకుండా వెళ్ళాలి. ఈ ఏడాదితో నీ చదువు అయిపోతుంది. మరో 6 నెలల్లో నువ్వు ఉద్యోగంలో కూడా చేరతావు. అప్పుడిలా బంధువుల ఇళ్లకు వెళ్లే ఖాళీ నీకుండదు పట్టు వదలకుండా అంది మంజుల. సరేలే అమ్మా, అప్పుడు చూద్దాం, ఇక ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు సాత్విక్. మంజుల భాస్కర్ల ఏకైక సంతానం సాత్విక్. భాస్కర్ చెన్నైలోని BSNL డిపార్ట్మెంట్లో సీనియర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. మంజుల గృహిణి. సాత్విక్ IITలో ఇంజనీరింగ్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. సాత్విక్ పరీక్షలు పూర్తయ్యాయి. హాస్టల్లో నుండి పెట్టే బేడా సర్దుకుని ఇంటికొచ్చాడు. రారా నాన్న, పరీక్షల కోసం తిండి నిద్ర మానేసి చదివావా? ముఖమంతా పీక్కుపోయింది. ఆప్యాయంగా కొడుకుని దగ్గరకు తీసుకుంది మంజుల. అదేం లేదమ్మా, బాగానే ఉన్నాను అన్నాడు సాత్విక్. ఎల్లుండి రాత్రికే మనం తిప్పనుకుంటూ వెళ్ళేది. మీ డాడీ అందరికీ టికెట్స్ రిజర్వేషన్ చేయించేశారు ఆనందంగా అంది మంజుల. నేను రానని ముందే చెప్పాను కదా విసుగ్గా అన్నాడు సాత్విక్. మీ మావయ్య సాత్విక్ని తీసుకుని రమ్మని మరీ చెప్పాడు నాన్న, అందుకే నీకు కూడా టికెట్ తీసుకున్నాను. ఆఫీస్ నుండి అప్పుడే లోపలికి వస్తున్న భాస్కర్ అన్నాడు. సాత్విక్ ఇంకేమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతని కళ్ల ముందు 2 ఏళ్ల క్రితం జరిగిన అవమానం కనిపించింది. కోపంతో అతడి ముఖమంతా ఎరుపెక్కింది. సాత్విక్ 2 ఏళ్ల క్రితం ఇంజనీరింగ్ 4th సెమ్ పరీక్షలు రాసిన తర్వాత సెలవులకు ఇంటికొచ్చాడు. సాత్విక్, అమ్మమ్మని చూసొద్దాంరా, మీ డాడీతో పెట్టుకుంటే అసలు కుదరడం లేదు అంటూ గొడవ చేసింది మంజుల. అబ్బా పోమ్మా, అది పల్లెటూరు, నాకస్సలు తోచదు, నేను రాను అన్నాడు సాత్విక్. నేను ఒక్కదాన్నే వెళ్ళలేక నిన్ను అడుగుతున్నాను, 4 రోజుల్లో వచ్చేద్దాం నాన్నా అంటూ బ్రతిమలాడింది మంజుల. సాత్విక్కి సరేననక తప్పలేదు. ఇద్దరూ బయలుదేరి తిప్పనగుంట వెళ్లారు. ఏలూరు వరకు రైలు ప్రయాణం. అక్కడి నుండి బాడుక్కారు మాట్లాడుకున్నారు. హనుమాన్ జంక్షన్ నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉండే తిప్పనగుంటలో మంజుల తల్లి, అన్నయ్య, వదిన, వాళ్ళ అమ్మాయిలిద్దరూ ఉంటారు. సాత్విక్ కారు దిగి ఒక చేత్తో సూట్ కేసు పట్టుకొని మరో చేత్తో ప్రహరీ గేటు తలుపు తీశాడు. లోపలకు అడుగు పెడుతున్న సాత్విక్ను వేగంగా పరిగెత్తుకొస్తున్న ఒక అమ్మాయి ఢీ కొట్టింది. అనుకోని సంఘటనకు క్షణంసేపు అవాక్కైన వెంటనే పడిపోబోతున్న ఆ అమ్మాయిని సూట్ కేసు వదిలేసి గబుక్కున పట్టుకున్నాడు. ఆమె ముఖం అతడి గుండెల దగ్గరకొచ్చింది. సరిగ్గా అప్పుడు అతడి దృష్టి తళుక్కుమంటున్న ముత్యం ముక్కు పుడక మీద పడింది. ఎంత బావుందో! సూదిగా ఉన్న ముక్కుకి ముత్యం ముక్కు పుడక అందాన్నిచ్చిందో, లేక ముక్కు పుడకకి ఆమె ముక్కు అందాన్నిచ్చిందో అతడికి అర్థం కాలేదు. ఆ అమ్మాయి తాలూకు మెత్తదనం అతడికి తెలియకుండానే తన్మయత్వం కలిగించింది. స్పృహలోకి రాగానే సాత్విక్ గుర్తుపట్టాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, మావయ్య వాళ్ళ చిన్నమ్మాయి వెన్నెల. లేత గులాబీ రంగు పంజాబీ డ్రెస్ వేసుకుని 2 జడలు బారుగా కిందకు వేసుకుంది. చామన ఛాయ రంగున్న ముఖంలో లక్ష్మీ కళ ఉట్టిపడుతోంది. చక్రాల్లాంటి కళ్ళు కిందకి వాలుస్తూ, అయ్యో నువ్వా బావా, నేను మీరు రావడం చూడలేదు. అత్తయ్య, నేను చూసుకోలేదు, సారీ బావా, సారీ. అదుగో అది నన్ను పట్టుకోవడానికి వస్తుంటేను కంగారు పడిపోతూ అంది వెన్నెల. ఇప్పుడేమైందని అంత కంగారు పడుతున్నావు? పర్వాలేదులే వెన్నెల,
నవ్వుతూ అంది మంజుల. అత్తయ్య, మీరొస్తున్నట్లు ఇంట్లో ఎవరూ అనలేదు. నాన్నగారికి తెలుసా? ఇంకా కంగారు పడుతూనే అంది వెన్నెల. వెన్నెల, అత్తయ్య అంటున్నావు, ఎవరొచ్చారు? అంది వెనక నుండి మంజుల వదిన సావిత్రి. అమ్మా మంజు, వస్తున్నట్లు ఒక్క మాట కూడా అనలేదు. ఏలూరు దాకా వచ్చేవాణ్ణి కదా. బాబు సాత్విక్, బావున్నావా అంటూ వాళ్ళ సూట్ కేసులు అందుకున్నాడు శివరాం. మంజు, ఎన్నాళ్ళయింది నిన్ను చూసి. రండి రండి. బాబు సాత్విక్, బావున్నావా అంటూ ఆప్యాయంగా ఆహ్వానించింది సావిత్రి. ఈలోగా సీతమ్మ కూడా అక్కడికొచ్చి కూతుర్ని మనవణ్ణి ప్రేమగా అక్కును చేర్చుకుంది. అందరూ కలిసి లోపలికెళ్లారు. సాత్విక్కి అప్పటి వరకు ఆడపిల్ల స్పర్శ తెలియదు. 3 ఏళ్ల క్రితం వెన్నెలను చూసినప్పుడు అతడికి ఎటువంటి భావం కలగలేదు. అనుకోకుండా తగిలిన ఆమె మేని స్పర్శ కొత్త భావాలకు పునాది వేసింది. అత్తయ్య, ఎంతసేపైందొచ్చి? హాయ్ బావా, ఎలా ఉన్నావు అంటూ దివ్య వచ్చి పలకరించింది. ఇప్పుడే వచ్చాం. నువ్వు బావున్నావా అన్నాడు సాత్విక్. దివ్య, ఇప్పుడేం చదువుతున్నావు? వెన్నెలేది? ఇంకా భయపడుతుందా అంది మంజుల. వెన్నెల వంటగదిలో అమ్మకు సాయం చేస్తోంది. నేను బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. చెల్లి ఇంటర్ 2వ సంవత్సరం చదువుతోంది అంది దివ్య. బావుంది. సాత్విక్కి ఇక్కడ కాలం గడవదంటున్నాడు. వాడిని అలా మన తోట పొలాల దగ్గరికి తీసుకెళ్ళండి అంది మంజుల. ఓ, అలాగే అత్తయ్య అంది దివ్య. ఉదయం టిఫిన్ చేశాక దివ్య వెన్నెల ఇద్దరూ కలిసి సాత్విక్ని తీసుకుని తోట దగ్గరికి వెళ్ళారు. మధ్యాహ్నం దాకా తిరిగి వచ్చారు. ముగ్గురు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపారు. ఎప్పుడూ లేనంత స్నేహం వారి మధ్య ఏర్పడింది. 4 రోజులు వడివడిగా గడిచిపోయాయి. ఆ రోజు రాత్రికి వాళ్ళ తిరుగు ప్రయాణం ఉందనగా సాయంకాలం సాత్విక్ ఒక్కడే తోటకెళ్ళాడు. అక్కడ బంతిపూలు కోస్తున్న వెన్నెల కనిపించింది. ఒక్కసారే అతడికి వెతకపోయిన తీగ ఎదురైనట్లు అనిపించింది. గబగబా అటువైపుకు అడుగులు వేశాడు. నేను సాయం చేయనా అంటూ దగ్గరికెళ్ళాడు సాత్విక్. వద్దు బావా, నువ్వు గట్టు మీద కూర్చో, నేను కోసుకుంటాను అంది వెన్నెల. సాత్విక్ వెళ్ళి గట్టు మీద కూర్చున్నాడు. పచ్చని చెట్ల మీద నుండి వస్తున్న చల్లటి గాలి ఆహ్లాదంగా అనిపిస్తోంది. ఇది వరకు ఎప్పుడూ లేనిది. వెన్నెలని చూస్తుంటే అతడిలో కొత్త కోరికలు కలుగుతున్నాయి. ఎందుకు? దగ్గరగా ఆమెను తాకడం వలన? దూరం నుండి వెన్నెలను చూస్తూ ఆలోచిస్తున్నాడు సాత్విక్. వెన్నెల లేత నీలం రంగు చుడీదార్, గులాబీ రంగు చున్నీ వేసుకుంది. గాలికి ఆమె చున్నీ ఎగిరిపోతూ కొత్త అందాలను చూపిస్తుంటే విరిసి విరియని పువ్వుల ముగ్ధ మనోహరంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ముత్యం ముక్కు పొడక రారమ్మని కవ్విస్తూ పిలుస్తోంది. క్షణక్షణానికి అతడిలో ఆమెను తాకాలనే కోరిక బలంగా పెరుగుతోంది. ఏంటో, ఆమె నడుములో నడకలో ఎప్పుడూ లేని హొయలు తోడై కొత్తగా ఎప్పుడూ లేనంత అందంగా కనిపిస్తోంది. సాత్విక్ శరీరం ఉద్దీపమైంది, మనసు ఉత్తేజమైంది. ఫలితం అక్కడ నుండి చివ్వున లేచి వెళ్ళి వెన్నెలను వెనక నుండి 2 చేతులతో చుట్టేశాడు. ముందు ఆమెకు జరిగిందేమీ అర్థం కాలేదు. క్షణాల్లో తేరుకుని పూలబుట్ట వదిలేసి, బావా ఏమిటిది అంటూ చేతులు వదిలించుకుంటూ ముందుకు తిరగబోయింది. సాత్విక్ పట్టు మరింత బిగిసింది. ఆ ప్రయత్నంలో అతడికి మరింత దగ్గరైంది. ఆమె ముక్కు పుడక మీద ముత్యం అందంగా మెరుస్తోంది. ఆమె ఎర్రని పెదవులు 2 అతన్ని రెచ్చగొడుతున్నాయి. నులివెచ్చని అతడి శ్వాసకి వెన్నెల, చేతులు వదులు బావా, వదలమన్నానా అని విదుల్చుకుంటూనే పరవశంగా కళ్ళు మూసుకుంది. అధరం అధరం, మధురం మధురం పాట అతడి మనసులో కదులుతోంది. అమృతాన్వేషణ కోసం మనసు ఉర్రూతలాడుతోంది. మదనమైకంలో ముందు కొంగాడు. సాత్విక్ చెంప చెళ్ళు మనడంతో మత్తు వీడిపోయింది. అతడు తేరుకునేలోపు వెన్నెల అక్కడి నుండి వెళ్ళిపోయింది. అవమాన భారంతో చాలాసేపు అక్కడి నుండి కదల్లేదు. వెన్నెల జరిగిందంతా ఇంట్లో అందరికీ చెప్పేసిందేమోనని చాలా భయపడ్డాడు. మెల్లిగా లేచి ఇంటికెళ్ళాడు. కానీ అక్కడ వాతావరణం ఎప్పటిలాగే ఉంది. వెన్నెల కూడా ఏమీ జరగనట్లే తిరుగుతోంది. మంజుల, సాత్విక్ ఆ రాత్రికే తిరుగు ప్రయాణం అయ్యారు. సాత్విక్లో కోటి ప్రశ్నలు. తప్పు చేశానా? వెన్నెల తనకు మరదలు కదా, తను ఇష్టపడితే తప్పే ఉంది.
ఒకవేళ ఆమెకు తనంటే ఇష్టం లేదా? తనకేం తక్కువ? ఐఐటి ఇంజనీరింగ్ చదువుతున్నాడు. తను ఆమెను ఇష్టపడటమే ఎక్కువని భావించాలి. అసహనంగా రైల్లో బెర్త్ మీద కదులుతూనే ఉన్నాడు. అది మొదలు అతడు వెన్నెలను మర్చిపోలేదు. ఆమె చేసిన అవమానాన్ని కూడా మర్చిపోలేదు. అనుక్షణం ఆమె జ్ఞాపకాలు అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి. కళ్ళు మూసుకున్నా తెరుచుకున్నా వెన్నెల జ్ఞాపకాలే. కానీ అతడు చదువుని అశ్రద్ధ చేయలేదు. బాగా చదివి అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు. ఇంజనీరింగ్ 4వ సంవత్సరంలోనే క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడు. అలా కాలక్రమంలో మరో 2 ఏళ్లు గడిచిపోయాయి. సాత్విక్, తొందరగా రానాన్నా, డాడీ టిఫిన్ చేయడానికి నీకోసం ఎదురు చూస్తున్నారు పిలిచింది మంజుల. తల్లి పిలుపుతో గతం నుండి బయటకొచ్చిన సాత్విక్ బాత్రూంలోకి వెళ్ళాడు. మరుసటి రోజు రాత్రికి ముగ్గురు తిప్పనగుంట బయలుదేరారు. మళ్ళీ సాత్విక్లో ఎన్నో సందేహాలు. ఏం జరగనుందో? వెన్నెల అన్నీ మర్చిపోయి ఉంటుందా? లేక అప్పటి సాన్నిహిత్యం గుర్తుంచుకుంటుందా? ఏమో, ఏం జరగనుందో? ఏలూరు రైల్వే స్టేషన్కి మావయ్య వచ్చాడు. ఎరా అల్లుడు, నీకు ఉద్యోగం వచ్చిందని అమ్మ చెప్పింది. ఇక నీకు కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే. పప్పన్నం ఎప్పుడు పెడతావు అన్నాడు శివరాం. సాత్విక్ చిన్నగా నవ్వాడు. అప్పుడే వాడికి పెళ్ళేంటన్నయ్య? పరీక్షలు రాసొచ్చాడు. ఉద్యోగంలో స్థిరపడాలి కదా అంది మంజుల. మంజు, నీ కళ్ళకు వాడింకా చిన్నపిల్లాడే కానీ వాడికి పెళ్లి వయసు వచ్చింది నవ్వుతూ అన్నాడు భాస్కర్. మీరు సరిగ్గా చెప్పారు బావుగారు తిరిగి నవ్వుతూ అన్నాడు శివరాం. స్టేషన్ బయటకొచ్చి అందరూ కలిసి కారు ఎక్కారు. తిప్పనగుంట ఊర్లోకి కారు ప్రవేశించగానే సాత్విక్ గుడ్డె వేగం పెరిగింది. ఇల్లొచ్చేసింది, దిగండి. కిందకు దిగన్నాడు శివరాం. ఇంటి ముందు కొబ్బరాకులతో పచ్చటి పందిరేశారు. గుమ్మాలకు ముద్దబంతి పూలతో మాలలు వేలాడదీశారు. ఇంటి చుట్టూరా మామిడాకుల తోరణాలు కట్టారు. పెళ్లి కళ్ళతో ఆవరణంతా మెరిసిపోతోంది. ఇల్లంతా బంధువులతో కోలాహలంగా ఉంది. వీళ్లను చూడగానే సావిత్రి ఎదురొచ్చి లోపలికి తీసుకెళ్ళింది. సాత్విక్ కళ్ళు వెన్నెలను వెతుకుతున్నాయి. కాని ఎక్కడా ఆమె జాడ కనిపించలేదు. అవును, ఏం ముఖం పెట్టుకుని నాకు కనిపిస్తుంది? అప్పుడు నాకు ఉద్యోగం లేదు, ఇప్పుడు మంచి ఉద్యోగం ఉంది. ఎందుకలా చెంప చెల్లుమనిపించాను అని బాధపడుతుందేమో లోపల అనుకున్నాడు సాత్విక్. అమ్మ మంజుల, దివ్యని ఒకరోజు ముందు పెళ్లి కూతురిని చేయాలని పంతులుగారు చెప్పారు. తొందరగా మీరు స్నానాలు పూర్తి చేసుకుని రండి. నీ చేతులతో నువ్వు దాన్ని పెళ్లి కూతురుగా అలంకరించాలి చెల్లెలతో అన్నాడు శివరాం. అలాగే అన్నయ్య, మేనత్తని నేను కాపోతే ఎవరు చేస్తారు ఆనందంగా అంది మంజుల. దివ్యకి మంగళ స్నానం చేయించడానికి ఏర్పాట్లు చేశారు. అక్కడ ఆడవాళ్లందరూ పసుపు రంగు దుస్తుల్లో ఉన్నారు. సాత్విక్ అక్కడ కూడా వెన్నెలను వెతుకుతూనే ఉన్నాడు. అప్పుడు మెరిసింది ముత్యం ముక్కు పుడక. అరవిరిసిన ముద్దబంతి పువ్వుల పకపకా నవ్వుతూ అక్క మీద నీళ్లు చిమ్ముతున్న వెన్నెల కనిపించింది. సాత్విక్ కళ్ళు అక్కడ ఆగిపోయాయి. ఆమె అప్పటికంటే ఇప్పుడు మరీ బావుంది. సాత్విక్ చూపు తిప్పుకోలేకపోతున్నాడు. వెన్నెల చూపు సాత్విక్ మీద పడింది. ఆమె పెదవులు విచ్చుకున్నాయి. అంతే, అక్కడ శరత్కాల చంద్రుడి వెన్నెల కురిసినట్లయింది. నువ్వు నవ్వగానే నేను నవ్వాలా? అన్నీ మర్చిపోయాననుకున్నావా? కోపంగా చూసి తిప్పుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు సాత్విక్. తరువాత దివ్యని పెళ్లి కూతుర్ని చేయడం, ముత్తైదువులకు పండు తాంబూలం ఇవ్వడం వేడుకగా జరిగాయి. లంగా ఓణి వేసుకుని వెన్నెల అటూ ఇటూ తిరుగుతుంటే సాత్విక్ గుండె లబ్డబ్మని కుట్టుకుంటోంది. ఇక అక్కడ ఉండలేక మెల్లిగా ఆ సాయంత్రం సాత్విక్ ఒక్కడే నడుచుకుంటూ తోట వైపుకెళ్ళాడు. తోటలో గట్టు మీద కూర్చుని పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ కూర్చున్నాడు. బావా, నీకోసం వెతికాను. నువ్విక్కడే ఉంటావని నాకు అనిపించింది. అందుకే ఇక్కడికొచ్చాను. నీతో కాసేపు మాట్లాడొచ్చా? అతడికి కొంచెం దూరంలో కూర్చుంటూ అంది వెన్నెల. నాతో నీకు మాటలేముంటాయి? నాకు వినాలని లేదు కోపంగా ముఖం తిప్పుకుంటూ అన్నాడు సాత్విక్. బావా, నీకు నా మీద కోపం వచ్చిందని నాకు తెలుసు. అందుకు సారీ చెప్పడానికే వచ్చాను. దయచేసి నా మాటలు విను జీరబోయిన స్వరంతో అంది వెన్నెల. ఆమె గొంతులో జీరకు విస్తుపోయిన సాత్విక్ మాట్లాడకుండా ఆమె వైపుకు చూశాడు.
వెన్నెల చెమర్చిన కళ్ళను ఓణీ కొంగుతో తుడుచుకుంటోంది. బావా, నాయనమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్తుంది. ఆడపిల్లంటే అత్తలా అణుకువలా ఉండాలి. పుట్టింటికి మెట్టినింటికి మంచి పేరు తేవాలని పదే పదే అక్కకు నాకు చెప్తుంది. మామయ్య పెద్ద ఇంజనీర్, మీరు డబ్బున్న పెద్దింటి వాళ్ళు. మా నాన్న వ్యవసాయం చేసుకునే రైతు, మేము మధ్యతరగతి వాళ్ళం. నువ్వు ఆకర్షణలో నన్ను దగ్గరకు తీసుకున్నావు. అప్పుడు ఊహించని సంఘటనకు నేను ముందు షాక్ అయ్యాను. కాసేపటి తర్వాత వాస్తవం గ్రహించాను. కానీ నీ తొందరపాటు వల్ల ఏదైనా జరిగితే? మాట్లాడలేక ఆగింది వెన్నెల. అందుకని కొడతావా? నీకిష్టం లేకపోతే తోసేయాలి, కానీ కొడతావా? రెట్టించాడు సాత్విక్. నేను వద్దని ఎంత వారించినా నువ్వు వినడం లేదు బావా. నిన్ను కొట్టడం నాకు మాత్రం ఇష్టమా? నువ్వంటే నాకు పిచ్చి ఇష్టం బావా. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ చెంపదెబ్బ. ఏడుస్తూ అంది వెన్నెల. సాత్విక్ కొత్త మాటలు విన్నట్లు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. నువ్వు ఆకాశంలో చందమామవి, నేను నేల మీద కలువ పువ్వుని. మా స్తోమతకి తగిన విధంగా నేను నడుచుకోవాలి. నేను కూడా తొందరపడితే మా ఇంటి పరువు పోతుంది. అత్తలా గౌరవప్రదమైన ఆడపిల్లగా ఉండాలని చిన్నప్పటి నుండి నా కోరిక. అందుకే నీకు స్పృహ రావాలని కొట్టాను. నన్ను క్షమించు బావా అని లేచి వచ్చి సాత్విక్ చేయి పట్టుకుని వెక్కిళ్ళు నియంత్రించుకుంటూ అంది వెన్నెల. నీకు నేనంటే ఇంత ఇష్టమా? ఉద్విగ్నత నిండిన స్వరంతో అన్నాడు సాత్విక్. ఇష్టం కాదు, ప్రాణం బావా. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అంది వెన్నెల. సాత్విక్ కోపం మంచులా కరిగిపోయింది. ఎందుకు చెప్పకుండా ఉంటాను? ఇప్పటికే 2 ఏళ్ల నుండి చాలా నరకం అనుభవిస్తున్నాను. రేపే మన వాళ్లకు విషయమంతా చెప్పేస్తాను. నీ చదువు పూర్తయ్యాక మనం పెళ్లి చేసుకుందాం. అప్పటి వరకు నీ ముక్కు పుడకతో సరిపెట్టుకుంటాను. ప్రేమగా వెన్నెలను దగ్గరకు తీసుకుని ఆమె ముక్కు పుడకను మృదువుగా స్పర్శించాడు సాత్విక్. అతడి గుండెల్లోకి ఒదిగిపోయింది వెన్నెల. ఇప్పుడు వారిద్దరి కౌగిలిలో ఎటువంటి కోరిక లేదు, స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే ఉంది. రేపటి బంధానికి వారు స్నేహంగా చేసుకున్న వాగ్దానం ఉంది. తోకచుక్కై నీలాకాశంలోన నన్ను పలకరించింది నువ్వేనా? చిన్ననాడై నేను రాసుకున్న ప్రేమ ఉత్తరం నువ్వేనా? నాలో వేదనను తరిమి ఆశలను తెస్తూ నన్ను వెతుక్కుంటూ వచ్చింది నువ్వేనా? నేను వేకువై నిన్ను స్వాగతించనా? సాత్విక్ మనసు ఇన్నాళ్ల అశాంతి పోయి ప్రేమరాగం ఆలపించింది. కేవి సుమలత, సుమా కైకాల వంటి పేర్లతో పాఠకులకు చిరపరిచితులైన వీరి పూర్తి పేరు శ్రీమతి కైకాల వెంకట సుమలత. గుడివాడకు చెందిన సుమలత గారు శ్రీ కైకాల వెంకటేశ్వరరావు గారిని వివాహమాడిన తరువాత గృహిణిగా కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. వీరి కథలు ఈనాడు, సాక్షి, ప్రజాశక్తి, వార్త, వెలుగు దర్వాజా, నమస్తే తెలంగాణ, రవళి లాంటి పత్రికలలో ప్రచురింపబడ్డాయి. వీరి ఎన్నో సామాజిక కథలు మరియు బాలల కథలు కూడా పత్రికలలో ప్రచురింపబడ్డాయి. స్వాతి పత్రికలో పంచేంద్రియాలు పోటీలో ఒక కథ, అనిల్ అవార్డ్ కథల పోటీలో 2 కథలు సాధారణ ప్రచురణకి ఎంపికయ్యాయి. శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి గారి ట్రస్టు నుండి ఒక పుస్తకం వెలువడింది. నవచేతన నుండి బాలల పుస్తకం రానుంది. ఆంధ్రభూమి, విశాఖ సంస్కృతి, సాహితీ కిరణం, సాహో, ప్రజాశక్తి, రవళి, లీడర్, విశ్వభారత్ పత్రికలలో శతాధిక కవితలు ప్రచురింపబడ్డాయి. వీరు అందుకున్న ప్రత్యేక పురస్కారాలు: సోమేపల్లి వారి జాతీయ స్థాయి పురస్కారం, అక్షరాల తోవా వారి జాతీయ స్థాయి పురస్కారం, మందారం వారి జాతీయ స్థాయి పురస్కారం. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.